వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఇండియాలో చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అలా యాక్సిడెంట్స్ జరిగిన పర్సన్స్ ని మనం ట్రాఫిక్ నుంచి ఈజీగా కాపాడడానికి మాక్సిమం సాధ్యమైనంత వరకు తక్కువ టైంలో ఎమర్జెన్సీ వెహికల్లో ఉన్న పర్సన్స్ ని కానీ, హార్ట్ అటాక్ పర్సన్స్ ని కానీ, యాక్సిడెంట్ కి గురైన పర్సన్స్ ని కానీ తక్కువ టైంలో వాళ్ళని రికవర్ చేయడానికి మనం ఈ సిస్టమ్ అనేది వాడుతున్నాం. ఇప్పుడు ఎమర్జెన్సీ వెహికల్ కి మనం ఆర్ఎఫ్ ట్రాన్స్మీటర్ తీసుకున్నాం. ఆర్ఎఫ్ ట్రాన్స్మీటర్ నుంచి ఇన్ఫర్మేషన్ ఆర్ఎఫ్ రిసీవర్ కి పాస్ అవుతుంది. ఈ ఆర్ఎఫ్ రిసీవర్ అనేది ఐసీ సిస్టమ్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది. ఈ ఐసీ సిస్టమ్ సిగ్నల్స్ కంట్రోల్ సిస్టమ్ ని చూసుకుంటూ ఉండిద్ది. ఈ ప్రాసెస్ మొత్తం ఎలా జరిగింది అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా జరిగింది. ఇప్పుడు సపోజ్ ఎమర్జెన్సీ వెహికల్ అనేది ఈ రోడ్ లో వస్తుంది. ఈ 3 డైరెక్షన్స్ లో ఫుల్ గా ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్ అనేది ఎమర్జెన్సీ వెహికల్ కి ఎదురుగా రాకుండా ఈ రోడ్డు రెడ్ సిగ్నల్ ఇచ్చేసింది. ఎమర్జెన్సీ వెహికల్ ఈ 3 డైరెక్షన్ లో తనకి నచ్చిన వైపు వెళ్ళడానికి ఎమర్జెన్సీ వెహికల్ కి ఈ 3 డైరెక్షన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అప్పుడు మనం సాధ్యమైనంత వరకు తక్కువ టైంలో ఈ దీంట్లో ఉన్న పేషెంట్స్ ని సేవ్ చేయొచ్చు. వెరీ గుడ్, మంచి ప్రాజెక్ట్. ఎమర్జెన్సీ వెహికల్స్ ఏమైనా వచ్చినప్పుడు వెంటనే స్ట్రీట్ లైట్స్ ఏవైతే రెడ్ సిగ్నల్స్, బ్లూ సిగ్నల్స్ ఏవైతే ఆపేసి దీన్ని ముందు పంపించేసి తర్వాత మిగతా రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా జరిగింది. వెరీ గుడ్.